భీమవరంకు డిస్కౌంట్ల పండుగ తెచ్చింది కేకే స్టోర్స్. ధరల్లో చౌక చౌక. కేకే స్టోర్స్, పీపీ రోడ్, భీమవరం. పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల ఆచూకీ కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. వీరి జాడ కోసం జల్లెడపట్టి అణువణువు శోధిస్తున్నాయి. అయితే దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు ఇంకా దేశం విడిచి పారిపోలేదని ఎన్ఐఏ చెబుతోంది. వీరంతా జమ్మూ కాశ్మీర్లోనే దాక్కుని ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు. మరోపక్క ప్రతీకారం కోసం భారత్ ఎదురుచూస్తుంది. వాళ్ళని మట్టుపెట్టడానికి వ్యూహాలు రచిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ప్రతి ఉగ్రవాదిని వేటాడి పట్టుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శపథం చేశారు. ఉగ్రదాడికి తగిన ప్రతిఫలం అనుభవించేలా చేస్తామన్నారు. ఈ నేపథ్యంలోనే జైలులో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ పేరు మీద సోషల్ మీడియాలో ఓ సంచలన పోస్ట్ బయటకు వచ్చింది. లష్కర్ తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ను లేపేస్తామంటూ పోస్ట్ చేశారు. ప్రపంచ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లష్కర్ తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ను లేపివేస్తామంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ హల్చల్ చేస్తుంది. అతడి తలపైన కోట్ల రూపాయల రివార్డు ఉందని మాకు తెలుసు, కానీ అతడి తల విలువ మా లెక్కల్లో కేవలం ₹1,00,000. హఫీజ్ సయీద్ మా దేశంలోని అమాయక పౌరులను హతమార్చాడు. ఇక అతన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు అంటూ ఆ పోస్ట్లో రాసి ఉంది. హఫీజ్ సయీద్ ఫోటో పైన రెడ్ ఇంక్తో ఎక్స్ మార్క్ పెట్టారు. బిష్నోయ్ గ్యాంగ్ బెదిరింపులతో పాకిస్తాన్ బెంబేలెత్తిపోతుంది. అయితే ప్రస్తుతానికి ఈ గ్యాంగ్ లీడర్ బిష్నోయ్ జైల్లోనే ఉన్నాడు. కానీ బిష్నోయ్ గ్యాంగ్ మాత్రం బయటే ఉన్నారు. ఈ గ్యాంగ్కి చెందిన వారు పాకిస్తాన్ దేశంలోనే ప్రవేశిస్తారని, హఫీజ్ సయీద్ను తప్పకుండా మట్టు పెడతారంటూ ఆ పోస్ట్లో వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి లష్కర్ తోయిబాతో పాటు పాక్ సైన్యం హస్తం ఉందని భారత్ బలంగా నమ్ముతోంది. దీనికి సంబంధించిన కొన్ని ఎవిడెన్స్ కూడా లభించాయి. దీంతో ముంబై మారణ హోమం సూత్రధారి లష్కర్ చీఫ్ హఫీజ్ సయీద్ దీనికి కూడా ప్లాన్ చేసినట్లుగా అనుమానాలు ఉన్నాయి. దీంతో అతన్ని భారత్ టార్గెట్ చేసినట్టుగా భావించిన పాక్ ప్రభుత్వం హఫీజ్కు భద్రతను భారీగా పెంచింది. లాహోర్లో అతని ఇంటి చుట్టూ సైన్యం, ఐఎస్ఐ నిఘా పెట్టాయి. ఇప్పటి వరకు ఉన్న సెక్యూరిటీ కంటే 4 రెట్లు అధికంగా సెక్యూరిటీ కల్పించింది. సామాన్య ప్రజలెవరిని హఫీజ్ సయీద్ ఇంటి దగ్గరకు అనుమతించడం లేదు. ఆర్మీకి చెందిన డ్రోన్లు తప్ప ఇతర డ్రోన్లను ఆ ప్రాంతంలో నిషేధించారు. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేస్తే, నీళ్లు ఆపేస్తే మీ శ్వాస ఆపేస్తామని హఫీజ్ బెదిరింపులకు దిగాడు. ఈ టైంలో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ పేరు సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది. లష్కర్ తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ను లేపేసి తీరుతామంటూ పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. అందులో అతడి తలపైన కోట్ల రూపాయల రివార్డు ఉందని మాకు తెలుసు, కానీ అతడి తల విలువ మా లెక్కల్లో కేవలం ₹1,00,000 అని చెప్పడం ఇంకో సంచలనంగా మారింది. అమాయక ప్రజలని పొట్టన పెట్టుకున్న హఫీజ్ సయీద్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని హఫీజ్ సయీద్ ఫోటో పైన రెడ్ ఇంక్తో ఎక్స్ మార్క్ పెట్టారు. బిష్నోయ్ గ్యాంగ్ పేరుతో వచ్చిన ఈ పోస్ట్కి పాకిస్తాన్ పక్కా తడుపుకుంటుంది. దాయాది దేశంలో దడ మొదలైంది. మరి ఈ పోస్ట్ పని బిష్నోయ్ గ్యాంగ్దేనా కాదో చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.